ఈ కోదండరామ్ సార్ గానీ ఏమనుకున్నామంటే వీళ్ళు నీతి నిజాయితీతో కూడుకున్న క్యాండిడేట్లు అనుకున్నాం. వీళ్ళు కూడా మమ్మల్ని వాడుకొని మమ్మల్ని యూజ్ చేసుకుని తర్వాత వాళ్ళు పదవులు పొందుతారనే విషయం మాకు తర్వాత తెలిసింది. తెలంగాణలో నిరుద్యోగుల గొంతు మరొకసారి రగిలిపోయింది. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా నిరుద్యోగులు కదం తొక్కారు. కానీ వారి ఆశలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నిరుద్యోగులు భారీ ర్యాలీగా బయలుదేరారు. ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టాలని నిర్ణయించుకున్న విద్యార్థి లోకాన్ని పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఈ క్రమంలో నిరుద్యోగ జేఏసీ నేతలు మరియు అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అగ్రనేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, తీరా గెలిచాక మా గొంతు నొక్కుతున్నాడంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఒక 420, ఆయన ఒక చెల్లని పైసా, నిరుద్యోగులను దగా చేసి కుట్ర పన్ని పదవులు దక్కించుకున్నారంటూ నిప్పులు చెరిగారు. కోదండరామ్ సార్ మంచోడు అనుకున్నాం, కానీ మమ్మల్ని వాడుకొని పదవులు పొందారు. బాల్మూరి వెంకట్ పెద్ద దొంగ, పుస్తకాలు పక్కన పెట్టి రమ్మని చెప్పి ఇప్పుడు మాకు మొహం చాటేశాడంటూ తీవ్రంగా విమర్శించారు. హామీలు ఇచ్చేసి అందరినీ నమ్మబలికి గవర్నమెంట్ తీసుకొచ్చావు, మమ్మల్ని కూడా నమ్మబలికావు. మమ్మల్ని కూడా మీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం అంటున్నారు. 78,000 ఆల్రెడీ పూర్తి చేసినాం అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు కదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ పొందింది జస్ట్ 5,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము ఏదో ఫిలిప్ చేసి వీళ్ళంతా జస్ట్ బీ ఫామ్ ఇవ్వడం వల్లనే ఏదో 60,000 ఉద్యోగాలు కలిపేసి ఏం చెప్తారు? రాహుల్ గాంధీకి ఏం చెప్తారు? రాహుల్ గాంధీ 420 క్యాండిడేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక చెల్లని పైసా ఆయన రాహుల్ గాంధీ. ఎందుకట్లా చెల్లని పైసా అంటే ఆల్రెడీ తెలుసు దేశం మొత్తంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ ఏంటనేది. చెల్లని పైసా అతను చెల్లని పైసా కాబట్టి మేమేమనుకున్నాం అంటే రాహుల్ గాంధీ మమ్మల్ని కూడా నమ్మవలికి రాష్ట్ర గవర్నమెంట్ ఆయన ప్రగల్భాలు పొందడం కోసం ఏదో ఉచిత హామీలు ఇచ్చేసి అంటే రాష్ట్రంలోని వాళ్ళ గవర్నమెంట్ తీసుకురావడం కోసం 420 హామీలు ఇచ్చేసి ఆయన కూడా మమ్మల్ని చిక్కడపల్లి లైబ్రరీ ఇక్కడ అశోక్ నగర్ టీ సర్కిల్ దగ్గర వచ్చేసి కూర్చొని మమ్మల్ని హామీలు ఇచ్చేసి దగా చేసి కుట్టాబన్నారు మా కోసం. అంటే ఆ రోజు మేధావులు ఎవరైతే కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురమ్మన్నారో ఆకునూరు మురళి కావచ్చు, బల్మూరు వెంకట్ కావచ్చు, ఇంకా కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడతలేరు. ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఆకునూరు మురళి కానీ 2 సంవత్సరాల తర్వాత మాకు తెచ్చింది ఏంటనేది వాళ్ళు అసలు ఎట్లా చూస్తారు? అసెంబ్లీలో శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఎట్లా చూస్తారు? అలా శ్రీధర్ బాబు మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు ఏమని 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం గానీ, సోమాజిగూడలో చెప్పడం గానీ, శాసనసభలో చెప్పడం గానీ, వగేరా వగేరా మీ ప్రెస్ మీట్ లో మీ మంత్రులు చెప్పడం గానీ, మరి ఎందుకు చెప్పారు అలాంటి అబద్దాలు హామీలు చెప్పేసి మమ్మల్ని ఎందుకు ఎక్కడ కూడా అనలేదు మేము అంటాడు బల్మూరు వెంకట్. ఎందుకు చెప్పలేరు అండి? బలమురు వెంకట పెద్ద దొంగ అండి. మమ్మల్ని వాడుకొని మా నిరుద్యోగులను వాడుకొని మా నిరుద్యోగుల దగ్గర మీరు అరే పుస్తకాలు పక్కన పెట్టేసండి, ఈ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మీకు ఉద్యోగాలు రావని పుస్తకాలు పక్కన పెట్టేస్తే మీరు యుద్ధం లాంటి బయట ప్రకటిస్తే మమ్మల్ని నమ్ముకుంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇట్లా అంటున్నాడు. ఆయన పెద్ద దొంగ అండి. ఆయన నమ్ముకునే మేము మోసపోయాము అసలు అందరము. మేము అందరు నిరుద్యోగులు చిక్కడపల్లిలో నిరుద్యోగులు అందరం అందరు విద్యార్థులంతా మోసపోవడానికి ఏకైక కారణం బలమూరి వెంకట అయినా సరే, ఆకుల ముళ్ళు అయినా సరే, రియాజ్ అయినా సరే, కోదండరామ్ సార్. ఉద్యోగాలు ఎక్కువైపోతున్నాయట కదా, అంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటోళ్ళు అసలు నిరుద్యోగులే కాదు అంటున్నారు. మతి లేని మాట్లాడుతురో, మతి తప్పి మాట్లాడుతురో ఏందో. మళ్ళీ ఎవరైనా సరే ఒకరు భోజనం పెడుతున్నామంటే భోజనం కావాలని అడిగినప్పుడు భోజనం పెట్టినప్పుడు భోజనం కావాలనుకుంటాం. సీఎంఏ చెప్తున్నాడు కదా అసలు వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నారు అంటుండే. ఉద్యోగాలు వద్దని ఎవరు ధర్నాలు చేస్తారు? ఇప్పుడు ఎందుకు ఇంతమంది ఎందుకు నిలబడటం అండి? 2 సంవత్సరాల నుంచి టీఎస్పీసీ ముట్టడించడం కానీ రోడ్డు మీద ధర్నాలు అవన్నీ మీ రాజకీయం కోసం అంట కదా, రాజకీయం కోసం అంట. మీకు చదువులు రానోళ్ళు అంట. నేను చదువుతానండి. నేను 3 ఇయర్స్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నానండి. నేను ఆస్పిరెంట్, గవర్నమెంట్ ఆస్పిరెంట్ కోసం 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది. సీరియస్ ఆస్పిరెంట్ అండి నేను. నాకు ఎలాంటి గవర్నమెంట్ ఏమంటారు వేరే పార్టీ నుంచి కానీ ఇలాంటి ఇతర పార్టీ నుంచి నాకు ఎలాంటి సంబంధాలు లేవండి. నేను అంటే ఎవరు రోడ్డు మీద వచ్చినా గానీ లేదా గవర్నమెంట్ అగెన్స్ట్ మాట్లాడితే వేరే పార్టీకి సంబంధించే క్యాండిడేట్లని ఎట్లా మీరు దాన్ని ఎలా చెప్పగలుగుతారో మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు మీ నిరుద్యోగ సమస్య ఏంది? మిమ్మల్ని బయటికి రానిస్తలేరా? మమ్మల్ని లైబ్రరీ నుంచి బయటికి రానియకుండా గేట్లు చేసారు అన్న. ఎందుకంటే ఇది ప్రజాపాలన బయటకు చెప్తారు, కానీ ప్రజాపాలన కాదు, ఇది ఒక పనికి మాలిన పాలన. ఎందుకు అట్లా అనాల్సి వస్తుంది?
ఎందుకంటే బయటగా మీరే చూసారు కదరా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఒక 5,000 ఉద్యోగాలు తప్ప ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బయట 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీటింగ్లలో చెప్పేస్తుంటారు. కానీ ఆ విధంగా మీరు చెప్పించుకోవడం మంచిదా కాదని మీరే ఒకసారి తెలుసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే ఆయన పేరెత్తకు, ఆయన రేవంత్ రెడ్డి కాదు, పనికి మాలిన రెడ్డి. ఆయన పేరెత్తకు, ఆయన అసలు ఆయన మాట మీద ఆయన నిలబడాడు. ఆయన పేరు పెట్టకు అసలు. ఆయన పేరెత్తుతున్న అంత చిరాకు మన ముఖ్యమంత్రి కాదే. ముఖ్యమంత్రి కాబట్టే కదా మేము పేరు ఎత్తకని చెప్తున్నాం. మేము నమ్మి కదా ఆయన ఓటేసింది. ముఖ్యమంత్రి మేము ఓటేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇక్కడ ఏ జిల్లా మీది? మాది వికారాబాద్, నాలుగు కొడంగలే. కొడంగలేనా? కొడంగలే. నేను ఓటేసినందుకే ఆయన పేరు ఎత్తకని చెప్తున్నా. ఎందుకట్లా? ఎందుకంటే మాకు ఎంత మీ ఎమ్మెల్యే అన్న జీవితాలు నాశనం చేస్తున్నా. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏజీ 30 దాకా వచ్చింది. ఇప్పుడు మేము చదువుకొని ఇప్పుడు ఏడుకి వెళ్ళాలన్నా మాకు బయట జాబులు లేక అవును ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటారు. ఎక్కడ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఏడున్నాయి చూపెట్టండి. అరే బయట ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు వెళ్తే ప్రైవేట్ కి వెళ్తే గానీ అరే భయ్ మేము 10,000 ఇస్తాం చేస్తే చేయండి లేకపోతే ఎల్లండి భయ అంటారు. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా. ఉద్యోగాలు ఎక్కువ ధర్నాలు చేస్తున్నట్టు కదా. వద్దు ఇక నోటిఫికేషన్ ఏ పనికి మాలినా ఏ పనికి మాలినా అంటున్నారు. ఉద్యోగాలు ఎక్కువైనా ఒకసారి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే వీరికి వచ్చిన చూడగా నీకు ఎవరన్నా నువ్వు వేసినావా? ఏ ఉద్యోగాలు వేసినావు నువ్వు? ఉద్యోగాలు ఎక్కువైనా అని ఏ వేసినావని మిమ్మల్ని ఎవరో ఒకరు ఒక మాట అంటే మా ఫ్యామిలీ అన్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్పినావు. ఈ రోజు నువ్వు మమ్మల్ని మాట ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నావు. నిన్ను ఏం కూడా తీసి కొట్టావు. ఈ రోజు నిన్ను ఆ రోజు గుడ్డలు కూడా తీసి బయట ఏమేమో చెప్పుకుంటావు. మీరు కొట్లాడుకుంటారు. ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఏం కూడా తీసి కొట్టావు నీకు ఇప్పుడు చెప్పు. ఆ విధంగా నువ్వు అసలు ఉండొద్దు. నిన్ను ఈ విధంగా ఉండాలంటే నీ అసలు వెంటనే నువ్వు పరిపాలన మస్తు చేస్తున్నాం. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మనమే గెలవబోతున్నాం. మొత్తం అబద్దాల కోరు. ఒక్క మాట నిజం లేదు. శ్రీధర్ బాబు గారు మేము జాబ్లెస్ క్యాలెండర్ కాదు అని చెప్పేసిండు. అరే శాతగానప్పుడు మీకు హామీ ఇవ్వడం ఎందుకు? ఆ హామీలు పత్రంలో రాసుకోవడం ఎందుకు నీకు? అంటే బల్మూర్ వెంకట్ వీళ్ళందరూ రియాజ్ కావచ్చు, కోదండరాము, ఆకునూరు మురళి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? డబ్బుకు ఆశపడి అమ్ముడిపోయిన వాళ్ళు ఒక్కరు కూడా మాట మీద ఉండేవాళ్ళు కాబట్టి డబ్బుకు ఆశపడి అమ్ముడిపోయిన వాళ్ళన్నా వస్తారు మీకు ఇస్తామని చెప్పేస్తారు. వచ్చి మాట ఇస్తారు వెళ్ళిపోతారు తప్ప ఒక్కరు కూడా నిజాయితీ పరులు కారు. ఒక్కరు చెప్పాలంటే ధర్నాలు చేసేటోళ్ళు కూడా మీరు మొత్తం ఏదో రాజకీయం కోసమో దానికోసమే చేస్తున్నారు రాజకీయం. మాకేం అవసరం రాజకీయం గురించి? అరే మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. మీ మీడియా ద్వారా మేము చెప్పుకోకుండా ఇంకేదో. ఎట్లా ఉంది అసలు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇగో మేము వీటికి వచ్చి ఇక 4 సంవత్సరాల నుంచి ఇక రూమ్ రెంట్ కు మరియు హాస్టల్లో ఉండి అసలు మనీ లేక ఇంట్లో అడగలేక రేపు సంక్రాంతి సీజన్ ఉంది. ఇంట్లో కూడా ఎలా వెళ్ళాలి అసలు మా బాధ అవుతుంది. ఏం చెప్పాలి? ఇంటికాడికి అయితే మా విలేజ్ వాళ్ళు అరే ఏం జాబ్ వచ్చిందా, ఏం చేస్తున్నావు అడుగుతారు. బాధేస్తుంది అన్న. ఇంటికి వెళ్ళి మేము ఫెస్టివల్స్ కూడా వెళ్ళాలంటే కూడా బాధ అనిపిస్తుంది. అరే అయ్యా సార్ మాకు నోటిఫికేషన్ ఏంటంటే చదువుకుంటాము మీకు ఈసారి జాబ్ కొట్టుకుంటామంటే మీకు రావురా ఏం చేస్తారో మీకు జాబ్ రావు ప్రైవేట్ జాబ్ తీసుకున్నామంటే మొన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మెట్రో జాబ్కి వెళ్ళినా మెట్రో జాబ్కి వెళ్తే అరే భయ్ 10,000 ఇస్తాం చేయకంటారు. ఇంత చదువుకుని ఇబ్బంది. ఇంటికాడ పరిస్థితులు ఎట్లా? వ్యవసాయమేనా? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు అసలు కనీసం మాకు మనీ కూడా పంపలేక రానికి కూడా 100 రూపాయలు ఇచ్చి పంపుతారన్న. ఏం చేయాలి ఇక్కడ నుండి మేము? జాబులు లేక ఏం చేయలేక అక్కడ జాబు చేయలేక మరి ఇక్కడ తిండి తినలేక ఏం చేయాలన్నా అసలు పరిస్థితి ఉండాలా పోవాలనిపిస్తుంది. ఓకే.